గుంటూరు నుంచి శ్రీనివాస్ అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, గుంటూరులో టోటల్ గా చూసుకున్నట్లయితే 17 స్థానాలు ఉన్నాయి. మరి ఈ 17 నియోజకవర్గాలకి సంబంధించి టోటల్ గా క్లీన్ స్వీప్ చేసేసింది కూటమి. మరి ఈ నేపథ్యంలో గుంటూరుకి మంత్రి పదవుల కేటాయింపులో ఎలాంటి ప్రాధాన్యత దక్కిందనుకోవచ్చు? ఆమెని గుంటూరు జిల్లాకు మంత్రి పదవుల కేటాయింపులో మంచి స్థానం దక్కిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఆయనకు మంత్రి పదవి కూడా రావడం జరిగింది. ఈరోజు ఆయనకి మంచి పదవి అంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్లయితే గనక ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్కు మరోమారు పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖను ఇవ్వడం జరిగింది. పౌర సరఫరా అంటే గనక ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక రేషన్ పంపిణీకి సంబంధించి ఈ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నగదు బదిలీ చేస్తుందా, రేషన్ ఇంటింటికి సప్లై చేస్తుందా, లేదు మళ్ళా డీలర్లను యథావిధిగా కొనసాగించిద్దా అనేటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో మెలుకో ఉన్న అధికారులు అలానే సీనియర్టీ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరా శాఖను కేటాయించినటువంటి పరిస్థితి. అలానే గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి 90,000 భారీ మెజార్టీతో 90,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకి మరలా ఈ మంత్రివర్గంలో చోటు దక్కడం జరిగింది. మంత్రిమండలిలో చూసినట్లయితే గనక గతంలో చేసినటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆయనకి మరోమారు ఆ శాఖనే అప్పగించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, అనేక కంపెనీలు రావడానికి దోహదపడ్డారు. అలానే ఇప్పుడు కూడా మరలా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు మళ్ళా ఐటీ శాఖని అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐటీ ఇన్ఫర్మేషన్ శాఖకు సంబంధించి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక మూడో వ్యక్తి రేపల్లి నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ని కేటాయించడం జరిగింది. అనగాని సత్యప్రసాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ శాఖ అలానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించారు. రెవెన్యూ శాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. ఆయన గత 3 సార్లు నుంచి విజయం సాధిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి జరిగింది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని సత్యప్రసాద్కు మంచి పేరుంది, అలానే మంచి అనుభవం ఉన్నటువంటి నేతగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి పదవి కేటాయించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే గనక ఈ రోజు కేటాయించినటువంటి శాఖలను చూసినట్లయితే గనక చాలా పరిణితి చెందినటువంటి శాఖలను అనుభవం ఉన్నటువంటి మంత్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో చేసిన వారికి ఒక విధంగా ఫ్రెషర్గా ఉన్నటువంటి వారికి, కొత్తగా మంత్రులైన వారికి ఒక విధంగా శాఖలను అప్పగించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అలానే గతంలో మాదిరిగానే ఈసారి హోంశాఖ కూడా మరలా కూడా మహిళలకే ఇచ్చినటువంటి పరిస్థితి. అనితకు తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అనిత మంత్రిమండలిలో స్థానం లభించింది. ఆ అనితకు మరలా కూడా హోంశాఖని కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక్కరికే బాధ్యత ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్కు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్ శాఖ అలానే పర్యావరణకు సంబంధించినటువంటి వాటి శాఖను 2 శాఖలు కూడా కలిపి నిర్వహించే విధంగా కూడా ఉండటం జరిగింది. అంటే ఆయన మొత్తంగా చూసినట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు చాలా అవకాశం ఉండే విధంగా మంచి శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మొత్తము 4 శాఖలు కలిసి వచ్చే విధంగా కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా రాష్ట్రంలో అతిపెద్ద శాఖగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కూడా వ్యవసాయ శాఖకు రాష్ట్రంలో పెడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కింజరపు అచ్చెన్నాయుడుకు అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ అండ్ హస్బెండరీ డైరీ ఫార్మ్స్ అంటే దరిదాపుగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి దానిలో ఉపయోగపడే విధంగా అన్ని శాఖలు కలిపే విధంగా ఉండే విధంగా కూడా ఆయనకి శాఖలు కేటాయించడం జరిగింది. అంటే పశుసంవర్ధక శాఖ అలానే అగ్రికల్చరు, మార్కెటింగ్ శాఖ ఈ మొత్తం కూడా అచ్చెన్నాయుడు నిర్వహించే విధంగా కూడా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్కు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మెడికల్ వైద్యానికి సంబంధించినటువంటి శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలోనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినటువంటి నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖగానే మరలా కూడా అటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన గతంలో ఎటువంటి అయితే గనక చేశారో మరలా ఇప్పుడు అదే శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇక కొల్లు రవీంద్రకి చూసుకున్నట్లయితే గనక మైండ్స్ అండ్ జయాలజీ ఎక్సైజ్ అంటే భూగర్భ గనుల శాఖలు అలానే ఎక్సైజ్ శాఖ, మద్యం శాఖ అంటే ఈ 2 శాఖలు కూడా ఆయన మంత్రిగా వ్యవహరించే విధంగా కూడా శాఖలు కేటాయించినటువంటి
కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మంత్రులకి శాఖలు కేటాయించిన తర్వాత చూస్తే కనుక ప్రధాన అట్రాక్షన్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలానే నారా లోకేష్ వీళ్ళిరువురు కూడా నిలిసే విధంగా కూడా శాఖలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. అంటే ఇటు చూసుకుంటే మిగిలిన జిల్లాల విషయానికి వద్దాం. ఇటు గుంటూరు చెప్పారు, నెక్స్ట్ పెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు మనం తూర్పుగోదావరి జిల్లా 19 స్థానాలు ఉన్నాయి నియోజకవర్గాలు. మరి దానికి ఎలాంటి ప్రాధాన్యం దక్కిందనుకోవచ్చు ఈ మంత్రి పదవుల కేటాయింపుకి సంబంధించి? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నేతలందరికీ కూడా మంచి స్థానాలే దక్కాయని కూడా మనం చెప్పవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా చూసుకుంటే గనక వాళ్ళు ఎక్కడైతే గతంలో విజయం సాధించి అంటే క్లీన్ స్వీప్ చేసే విధంగా విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అక్కడ జనసేన నుంచి విజయం సాధించిన కందుల దుర్గేష్ కు సినిమా ట్రోఫీ శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే నిమ్మల రామానాయుడుకు ఇరిగేషన్ శాఖ అంటే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖను కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక వాళ్ళకి సంబంధించి చూసుకుంటే గనక వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ అంటే లేబర్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ కార్మిక శాఖకు సంబంధించినటువంటి సుభాష్ కు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పయ్యావుల కేశవ్ కు ప్రధానంగా ఈ శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. గతంలో అనేక అనుభవాలు ఉన్న నేపథ్యంలో ఆయన సీనియర్టీని అదేవిధంగా ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు కానీ ఆయనకున్నటువంటి అనుమానం దృష్టిలో ఉంచుకొని ఆయనకు కీలకమైనటువంటి పదవును ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్ అంటే నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కూడా కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇలా చూసినట్లయితే గనక మొదటిసారి వారికి 1-2 శాఖలు ఉన్నా కానీ అనుభవం ఉన్న వారికి 3 నుంచి 4 శాఖలు ఉండే విధంగా కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.